ప్రజలకు రక్షణ కల్పిస్తూ సమాజంలో నమ్మకం మరియు భద్రతా భావాన్ని పెంపొందించాల్సిన పోలీస్ వ్యవస్థలో కొంతమంది అధికారుల నిర్లక్ష్య, అనుచిత వ్యవహారాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని దళిత ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ ప్రెసిడెంట్ కోలా ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. సీఏ నాగరాజు వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి తమ సంస్థ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కారణంగా మృతి చెందిన పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని దళిత ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ ప్రెసిడెంట్ కోలా ప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా ఆర్థిక సాయం అందజేసి భవిష్యత్తులో కూడా అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోలా ప్రసాద్, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలో కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి కుమార్ మృతికి కారణమైన వారిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు దళిత ఫెడరేషన్ తరపున అన్ని విధాలా పోరాడతామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కోలా ప్రసాద్ హెచ్చరించారు. బాధిత కుటుంబానికి చట్టపరమైన సాయం, సామాజిక మద్దతు అందించేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించిన సమయంలో ఈ యొక్క బాబు కాలు విషయమై నేను చూసి నా మనసు చెలించిపోయి నేను ఈరోజు మా టీముతో కలిపి పులివెందుల నుండి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థ ప్రజలకు ఒక నమ్మకము, ఒక ధైర్యము, ఒక భరోసా కల్పించాల్సినది పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థను మీద ఈ యొక్క ప్రజలందరూ ఒక నమ్మకంతో ఉంటారు. నమ్మకాన్ని వమ్ము చేసే విధముగా కొంతమంది ఇలా ప్రవర్తించడము, కొంతమంది కుటుంబాలకు దూరం అవ్వడము చాలా బాధాకరమైన విషయం. ఇంత చిన్న పిల్లలకి తండ్రి లేని లోటు తీర్చడము ఎవరి వల్ల కాదు. ఈ విషాదకరమైన ఘటన మా హృదయాలను చాలా కలిచివేస్తుంది. ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, బాధ్యత కలిగిన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుక్తంగా మనం పనులు చేయాలి తప్ప ఒక కుటుంబాన్ని పొట్టన పెట్టుకునే విధంగా మనం వ్యవహరించకూడదు. ఈ కుటుంబానికి ఆర్థికంగా లోటు, తర్వాత తండ్రి లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఇటువంటి గొప్ప బాధ ఇది. ఈ బాధను తీర్చాలంటే ఎవరి వల్ల కాదు. దయచేసి పోలీసు వారు సమన్వయంతో రాజ్యాంగానికి లోబడి తమ వృత్తిని గౌరవిస్తూ ప్రజల పట్ల గౌరవం కలిగి, అలాగే చిత్తశుద్ధి కలిగి, అలాగే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకుండా చట్ట పరిధిలో తమ వృత్తిని కొనసాగించినట్లయితే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పోలీసు వారు కొందరు తమ యొక్క అదిమరిచి పనిచేయడం వల్ల ఇటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది. పోయిన ప్రాణాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ఈ బాబు యొక్క స్థితి చూసినప్పుడు నా మనసు అయితే చాలా కలిసివేసింది. ఇంత దూరం నుంచి రావడము, మా యొక్క టీం అందరూ నన్ను వచ్చి పిలిచి ఈ కుటుంబాన్ని దర్శించడము, ఈ కుటుంబానికి కొంచెం మా శక్తి కొలది కుటుంబానికి భరోసా కల్పించడం. రానున్న దినాల్లో విద్య విషయంలో అయితే పిల్లలకు మేము ఒక భరోసా అనేది ఇవ్వదలుచుకున్నాము. ఇక పిల్లల విద్య విషయంలో మా కమిటీ వీళ్ళకు తోడుగా ఉంటుంది. రాబోయే దినాల్లో కుటుంబానికి మేము ఒక అండగా నిలబడతామని ఈ సందర్భంగా మీడియా పక్షాన కుటుంబ సభ్యులకి నేను తెలియజేస్తా ఉన్నాను.